నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సేవకుల ఆధ్వర్యంలో 20,000 మందికి అన్నదానం. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వినుకొండ కొండపైకి లక్షలాది మంది భక్తులు తరలి రావడం ఎంతో సంతోషకరమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు, మజ్జిగ, ప్రసాదాలు, ఘనంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వివిధ శాఖల అధికారులు, ఎండోమెంట్ ఈవో సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు అచ్యుత కోటేశ్వరరావు, వారి బృందానికి అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో కొండపైకి ఘాట్ రోడ్ నిర్మాణ పనులను వేగవంతం చేసి రానున్న 6 నెలల్లో దేవుని ప్రాణ ప్రతిష్ఠతో పాటు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమం పట్టణంలో పలుచోట్ల మజ్జిగ, పులిహోర, మెడికల్ క్యాంపులను ప్రారంభించారు. డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రదక్షిణ రోడ్డు చాలా వరకు పూర్తి చేశాం. ఒక 5 ఇళ్లు అడ్డం వచ్చినాయి ప్రదక్షిణ రోడ్డుకి. వాళ్ళతో కూడా సంప్రదింపులు మాట్లాడాం. గుడి చుట్టూ ఉన్న గిరి ప్రదక్షిణ రోడ్డు 95% పూర్తయింది. ఒక 5 ఇళ్లు గిరి ప్రదక్షిణ రోడ్ లో ఆక్రమణలు ఉన్నందువలన ఆగింది. తొందరలోనే ఆక్రమణ తొలగించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా వేరే స్థలాలు కూడా చూపించి మరి అది కూడా గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సాయంకాలం 5:30 గంటల తర్వాత సూర్యాస్తమం టైంలో సాయంకాలం 5:30 కల్లా అందరూ ఉంటే అఖండ జ్యోతి వెలిగించడం జరుగుతుంది. అఖండ జ్యోతి వెలిగించడానికి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా వస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. 6:30 దాకా ఇక్కడ అందరూ కూడా భక్తులు కోలాహలంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ ఆర్టీసీ డిఎం గారిని, ఆర్టీసీ సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. 60 బస్సులు, లక్షలాది మంది భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అప్ అండ్ డౌన్ 60 బస్సులు తిరుగుతున్నాయి. చక్కగా ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా నిరవధికంగా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ వారు 500 మంది సిబ్బందితో ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ అంతా పెద్ద ఎత్తున మరి పర్యవేక్షిస్తున్నారు. మరి ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, భక్తి నాటకాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు సాయంత్రం కూడా పర్యవేక్షిస్తారు. ఎక్కడ భక్తులకు ఎక్కడ ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మరి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 5వ వార్షిక తొలి ఏకాదశి అఖండ జ్యోతి ప్రజ్వలన సాయంత్రం 6 గంటలకి ఇక్కడ జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తాం. పట్నంలోని వెల్లటూరు రోడ్డు నందు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గత 26 సంవత్సరాలుగా త్రిమ్లెక్స్ సోపుల డిటర్జెంట్ కంపెనీ అధినేత అయినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందిన సబ్బుల కంపెనీ అధినేత అరుణాచల మాణిక్యవేల్ ఇటీవల పరమావధించగా వారి ధర్మపత్ని పరిమళ తమిళనాడు నుండి వచ్చి ఆమె ఆధ్వర్యంలో వినుకొండ భావనాసి భాస్కర్ కుటుంబ సభ్యులు పాల్గొని
పేలాల పిండి పంపిణీ చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని చిత్రకారుడు ప్రసాదరావు తెలియజేశారు. వినుకొండలో జరుగుతున్న తొలి ఏకాదశి పండుగ రోజున గత 25 సంవత్సరాలుగా పేలాల పిండి ప్యాకెట్స్ పంపిణీ ఆనవాయితీగా వస్తుందన్నారు. మన వినుకొండ తొలి ఏకాదశి అనగానే పేలపిండి అనే స్థితికి ఏర్పడింది. పేలపిండి తొలి ఏకాదశి. పేలపిండి అంటే త్రిప్లెక్స్ సోప్ అనే లెక్కలో జనాలు అంటున్నారు. ఇందాక పేలపిండి త్రిప్లెక్స్ సోప్ వాళ్ళ కదా పెట్టేది చెప్పిన లెక్కలో కామెంట్ చేశారు. గత 26 సంవత్సరాల నుంచి అరుణాచల మాణిక్యవేలు గారు ఈ యొక్క కార్యక్రమ పురస్కారాలను మీద వేసుకొని ఈ యొక్క పేలపిండి వితరణ చాలా ఘనంగా గొప్పగా ఏనాడు ఏ లోటు లేకుండా చాలా అద్భుతంగా చేస్తున్నారు. కానీ ఈ మధ్య మన దురదృష్టం ఏంటంటే నిమిత్తం వారు స్వర్గస్థులైనారు. అయినా అది ఆగకుండా వారి మిస్సెస్ పరిమళ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కారాలను మీద వేసుకొని దిగ్విజయంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ పేలపిండి తొలి ఏకాదశి అనగానే పేలపిండి తినాలనే విషయం కొంతమంది తెలియదు. వీళ్ళ ద్వారా తొలి ఏకాదశి పేలపిండి త్రిప్లెక్స్ సోప్ అనే స్థితికి వచ్చింది. ఈ యొక్క స్థితికి రావడానికి కారణం వారి కుటుంబ సభ్యులు, వాళ్ళందరి ఆధ్వర్యంలో జరిగింది. ఆ యొక్క వాళ్ళ ఆధ్వర్యంలో కాక మన భాస్కర్ వినుకొండ వాసి మోహనాస్ భాస్కర్ గారు వారికి తగ్గట్టుగా వారికి అనుకూలంగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ అంతరాయం లేకుండా ఏ ఇబ్బందులు వచ్చినా ఆగకుండా వచ్చిన కస్టమర్లు కానీ మంచిగా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళకు అడిగిన వాళ్ళకి ఒక ప్యాకెట్ కాదు, 2 ప్యాకెట్లు కాదు, 3 ప్యాకెట్లు కూడా ఇచ్చి వాళ్ళు సంతోషంగా పంపించి ఆ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పేలపిండి తీసుకున్న ప్రజలు కానీ వినుకొండ జనాలు కానీ మన అరుణాచల మాణిక్యవేలు గారి ఫ్యామిలీకి దేవుళ్ళ నుంచి వాళ్ళు ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అట్లనే మరి వినుకొండ వాసి భవనాసి భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు. ఆ శివుని యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉండాలి. వీళ్ళ ద్వారా మాకందరికి కూడా ఉండాలి, వినుకొండ ప్రజలకు కూడా ఉండాలి. ఈ వితరణ అనేది ఆగకూడదు. తర్వాత కూడా వారి కుటుంబం జరుగుతూనే ఉండాలి, భాస్కర్ వాళ్ళ కుటుంబం జరుగుతూనే ఉండాలి. ఇది ఆగకుండా ఒక ప్రవాహం లాగా జరిగిపోతూ ఉండాలని భాస్కర్ గారు వాళ్ళ మనసులో మాట చెప్పారు. వారి సదుపున నేను మాట్లాడడం జరిగింది. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సేవకుల ఆధ్వర్యంలో 20,000 మందికి అన్నదాన కార్యక్రమం లోక కళ్యాణార్థం తొలి ఏకాదశి పండుగ పురస్కరించుకొని మహాపూర్ణాహుతి మహాయాగాన్ని ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా అమ్మవారికి మేళ తాళాలతో కనక తప్పట్లతో భారీ ఊరేగింపు మధ్య బోనాలు సమర్పించడం జరిగింది. శ్రీ వారాహి అమ్మవారి దీక్ష ముగింపు కార్యక్రమంలో 18 మంది వారాహి అమ్మవారి మాలధారణ స్వాములు దీక్ష విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి వారాహి అమ్మవారి దసరావరాత్రి ముగింపు కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక నిత్యాన్నదాన ప్రధాన సేవకులు, అన్నదాన కమిటీ, నిర్మాణ కమిటీ, వారాహి అమ్మవారి దేవస్థాన ఉత్సవ కమిటీ సేవకులు, మహిళా సేవకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 11 రోజులుగా ఇచ్చేసినటువంటి భక్తులందరికీ, కుంకుమార్చన చేసినటువంటి మహిళా భక్తులందరికీ కూడా వినుకొండ పట్టణంలో మొట్టమొదటిసారిగా వారాహి అమ్మవారి నవరాత్రుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమన్వయ దాతలందరి సహకారంతో 11 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా శ్రీ కొండపేట రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో నియమనిష్టలతో ప్రతిరోజు కూడా స్వామివారికి పంచసూక్తంతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకొని మధ్యాహ్నం మరి 12 గంటలకు అమ్మవారి మహాహారతితో అన్నదాన కార్యక్రమంతో ప్రతిరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఎక్కడి నుంచో మహిళలందరూ వినుకొండ పట్టణంలో సుదూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి సహాయ సహకారాలతో విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణ కార్యక్రమాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లాం. ఈ రోజున మరి నల్లూరి దామోదరరావు గారు కూడా ఈ యొక్క ఆశ్రమానికి 2,116,000 రూపాయలు సమర్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి పట్టణంలో ఉన్నటువంటి వర్తమాన సహకారంతో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి శ్రీ వారాహి అమ్మవారి యొక్క ఆశ్రమ నిర్మాణం శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. కొండపేట రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఘాటు 8 లక్షల కార్యక్రమం ప్రభుత్వ ఆదేశం మేరకు శరవేగంగా ఎంతో మందికి భక్తులందరి సహకారంతో నిర్వహిస్తున్నాం. మరి 12వ సంవత్సరం 20,000 మందికి అన్నదానం
అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నమ్ముతూ అమలుగా ఉదయం 8 గంటల నుంచే ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఏడుగురు కృష్ణవేణి గారు, పెడత అమ్మ గారు, అతి బ్రహ్మ గారు, వేమూరు మణి గారు, అదేవిధంగా కొమరశెట్టి జ్యోతి గారు, కాకినాడ రామారావు గారు, నాగేంద్రమ్మ, వెంకటేశ్వరుడు, అదేవిధంగా మరి బద్దిని నరసింహారావు, బద్దిని నాన్నయ్య, మరి రాము, తారక్, వెంకటేశ్వరుడు, సత్యం ఎంతో మంది గత 2 నెలలుగా ఈ కార్యక్రమం కోసం ఆనందిస్తూ శ్రమించారు. వారందరూ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా మహిళా పక్షంలో ఈ సంవత్సరం అమ్మవారి వారాహి నవరాత్రి సందర్భంగా 18 మంది అమ్మవారి దీక్ష తీసుకోవడం జరిగింది. ఈరోజు 18 మంది కూడా దీక్ష విరమణ చేశారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పిలిస్తే మనకి వారాహి మాత అనుకున్న పని నెరవేరే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, మరి కొండపై యుగాల లాంటి శ్రీ రామలింగేశ్వర స్వామి అన్ని కూడా ఒకే చోట ఒకే క్షేత్రంలో ఉన్నాం. వెలుగొండ పట్టణ ప్రజలందరి అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరి కార్యక్రమాలు పాల్గొని అన్నదాన సంపూర్ణ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. వెలుగొండ వ్యాపారస్తులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లీగల్ సెల్ నుంచి కోర్టుల సీతారావు గారు, ముప్పాల జ్ఞానేశ్వరరావు గారు, మరి నలభద్దు రామకోటేశ్వరరావు గారు, ఎవరత్తి శ్రీనివాసరావు గారు, సన్సెట్ లక్ష్మీనారాయణ గారు, మోటమల్ నరసింహారావు గారు, పువ్వాడ కృష్ణ గారు, పివి సురేష్ బాబు గారు, మరి జీవి రమణ గారు, ఎంతో మంది యొక్క ఆశ్రమాన్ని సహాయ సహకారాలు అందిస్తూ మరో సపోర్ట్ చేస్తారు. వారందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని పట్నంలోని శృంగారపు వనంలో ఎంఎల్ ఫౌండేషన్ గుద్దేటి చందు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జివి ఆంజనేయులు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ఎంఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా అన్నదానం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తొలేకాదశి పండగ సందర్భంగా మన వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు. ఎంఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగాబొమ్మ సెంటర్లో అన్నదాన కార్యక్రమం జరిగింది. దానికి పాల్గొన్న భక్తులందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు. అలాగే మన ఎంఎల్ ఫౌండేషన్ సభ్యులకు కానీ మన మిత్ర బృందానికి నా అభినందనలు. అలాగే మన జీవి ఆంజనేయులు గారు, చీఫ్ జీవి ఆంజనేయులు గారు, అలాగే జీడీసీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మల్లికార్జున గారు వాళ్ళ ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా కార్యక్రమాలు చేస్తామని ఎంఎల్ ఫౌండేషన్ తరఫున వినుకొండ నియోజకవర్గం తెలియజేయండి. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని కొండపై వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఇచ్చేసే భక్తులకు మెయిన్ బజార్లోని శ్రీ రామ మందిరం వద్ద వినుకొండ గాండ్ల సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గుంటకల ప్రసాదరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకొండ గాండ్ల సేవా సంఘం ఆధ్వర్యంలో స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఆర్కే నాయుడు తెలియజేశారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు వినుకొండ నియోజకవర్గంపై మెండుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మరియు వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వినుకొండ పట్టణంలో కొండపై వెలిసి ఉన్న గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రార్థిస్తా ఉన్నాం. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.